ముందుగా మా కలిగివాయి గ్రామానికి ఇచ్చేసి ఈ పిఎంసి ఛానల్ వారు మా ద్వారాగా మాట్లాడిస్తున్నందుకు ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వరలక్ష్మి. నేను 2012 నుంచి, అంతకుముందు అసలు ధ్యానం అంటే ఏంటో నాకు తెలీదు. 2012లో మేము ఇక్కడే ఈ సాయిబాబా గుళ్ళో ప్రతిరోజు వచ్చి రాత్రిపూట ఇక్కడ భజన చేసుకుంటా పాటలు పాడుకుంటా కూర్చునేవాళ్ళం 1 గంట సేపు. అలాంటి సమయంలో ఈ నరసారెడ్డి మాస్టర్ గారు ఈ దారిన పోతా మమ్మల్ని చూసి వచ్చి ఒక్క నిమిషం మీరు ధ్యానంలో కూర్చోండమ్మా, మీరు భజన పాటలు అయిపోయిన తర్వాత కాసేపు ధ్యానం చేసుకోండి, ఒక 5 నిమిషాలైనా కూర్చోండి అని చెప్పేవాడు. ఆయన మాట మేరకు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చునేవాళ్ళం. నాకు అంతకుముందు ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను బాగా కష్టపడి ఎప్పుడు 24 గంటలు శ్రమిస్తూ ఉంటాను. ఖాళీగా ఎప్పుడు ఉండను, అసలు పని చేసుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు నాకు కాళ్ళు విపరీతమైన నొప్పులు వచ్చి నేను అసలు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాను అనమాట. అయ్యో, ఇంత చిన్న వయసులోనే నేను ఎందుకు ఇలా అయిపోయానా, నేను అసలు మళ్ళీ నడుస్తానా, తిరగగలుగుతానా, పని చేసుకుంటానా లేదా అని ప్రతిరోజు బాధపడతా ఉండేదాన్ని అనమాట. అలాంటి సమయంలో నరసారెడ్డి సార్ మాటలు విని ప్రతిరోజు ఒక 5 నిమిషాలు అలాగే 10 నిమిషాలు తర్వాత ఒక అరగంట కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకునేదాన్ని. అందరూ ఉన్నా లేకపోయినా భజన అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా నేను కూర్చొని ఇక్కడ ఒక అరగంట సేపు ప్రతిరోజు ధ్యానం చేసుకొని వెళ్ళేదాన్ని. అలాంటి సమయంలో నాకు నేను ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో ఒంగోలు నొప్పుల హాస్పిటల్లో అన్ని హాస్పిటల్ తిరగటం, ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది. కానీ నాకేమీ తగ్గల. ఈ ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టానో, ఈ ధ్యానంలో కూర్చోసాగిన తర్వాత నాకు క్రమేణా నొప్పులన్నీ పోయినాయి. మళ్ళా యథాస్థితికి వచ్చి నేను ఎప్పట్లాగే మళ్ళీ పని చేసుకోగలుగుతున్నా. అప్పటి నుంచి ధ్యాన శక్తి చాలా గొప్పది అనే సంకల్పం నాలో గట్టిగా ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కదాన్నే ఇంట్లో కూర్చొని కనీసం ఒక అరగంట అయినా సరే ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ధ్యాన చక్రం అని వాళ్ళు వచ్చి పెట్టడము, అందరూ వచ్చి దాని గురించి చెప్పటము, ఇంకా కొంచెం నాకు దాని గురించి తెలిసిందనమాట. అంతకుముందు అంతగా తెలీదు. ధ్యానం చేసుకుంటే మనలో ఉన్న బాధలు తొలగిపోతాయి అన్న ఒక్క భావంతో నేను ధ్యానం చేసుకునేదాన్ని. తర్వాత ఇక్కడ ఈ క్లాసులు జరగటం, సార్లు అందరూ వచ్చి ఎక్కడి నుంచో అన్నీ చెప్పటము, వాటి గురించి అన్నీ తెలుసుకున్నాను. తర్వాత రాత్రి ఒకటి జరిగిందండి. ఇది నిజంగా నమ్మదగిన విషయం కాదు, కానీ నాకు జరిగిన విషయం చెప్తున్నాను. రాత్రి నేనేం చేశానంటే, ఈ సార్లు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పసాగిన దగ్గర నుంచి అంటే మాంసాహారం తినకూడదు అనేది ముందుగా వీళ్ళు చెప్తున్నారు. సరే సార్లందరూ ఇలా చెప్తున్నారు కదా అని చెప్పి నేను మానుకున్నా, తినటం వదిలేసిన దాన్ని. మొన్న ఆదివారం ఏం జరిగిందంటే, మా వారు మాంసం తీసుకొచ్చి వండమన్నారు. ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఎప్పుడన్నా ఒక పూట తింటాడు ఆయన. అలాగా మొన్న ఆదివారం తీసుకొచ్చి ఆయనకి ఎందుకో తినాలనిపించింది, అలా వండమన్నాడు. వండిన తర్వాత మధ్యాహ్నం సమయంలో తిన్నాడు. తిని కొంచెం మిగిలిన తర్వాత అది రాత్రిపూట ఆయనకి వడ్డించిపోతే, నాకొద్దు, నాకు ఇష్టం కావట్లేదు, నేను తిన్ను అన్నాడు. అయ్యో, వేస్ట్గా పడేయాల్సి వస్తుంది దీన్ని అని చెప్పి ఇన్ని రోజుల నుంచి మానుకొని మాంసాహారం తినని దాన్ని మొన్న ఆదివారం రోజు నేను మాంసం తిన్నాను, చికెన్ తిన్నాను. తింటే ఏమైందంటే, ఈ 2 రోజుల నుంచి గొంతు విపరీతమైన మంట, అసలు ఎవరితో మాట్లాడలేను, నిద్రపోవట్లేదు, గుట్టకు మింగనీయటం లేదు, ఏమీ తినేయటం లేదు, అసలు నేను ఏమీ తినలేకపోతున్నా. అదే బలవంతంగా వాటర్ ఒక్కటి తాగుతున్నాయి 2 రోజుల నుంచి, ఏయో చల్లటి కూల్ డ్రింకులు లాంటివి అలాంటివి. ఇలా ఉంటే రాత్రి పండుకున్న తర్వాత కాసేపు నిద్ర పట్టట్లా, గొంతు మంట. ఎలా చేయాలి, ఏ హాస్పిటల్ వెళ్ళాలి, రేపు ఉదయం లేస్తే ఒంగోలు వెళ్ళాలా, ఈ కరోనాలో చూస్తారో లేదో, ఎవరైతే బాగా చూస్తారో, ఏమైనా సరే అర్జెంటుగా లేచి పెందలాడు పని చేసుకొని నేను హాస్పిటల్ వెళ్ళాలా అని నిర్ణయించుకొని పండుకున్న తర్వాత నిద్ర పట్టక సెల్లు తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటే ఈ పిఎంసి ఛానల్ గురించి వాస్తవంగా నాకు ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. టీవీ ఉన్నా కూడా ఆయన ఏదో వార్తలు పెట్టుకుంటుంటాడు, చూస్తుంటాడు. ఆయన చూసేదే నేను చూస్తుంటా, కానీ ఇలాంటివన్నీ నేను పట్టించుకోను, చూడను. రాత్రి ఏం జరిగిందంటే, ఆ యూట్యూబ్లో చూస్తుంటే ఈ గని అనే చోటికి
ఈ బిఎంసి ఛానల్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ జీవ సమాధులయ్యారు, ఎంతమంది జీవ సమాధులు ఇక్కడ ఉన్నాయి, అవన్నీ వాటి గురించి అన్నీ వివరించి చెప్తా ఉంటే అవి చూస్తూ ఉన్నానన్నమాట. అప్పుడు నాకేమనిపించిందంటే మనసులో, ఓహో! నేను చేసిన పొరపాటు ఇది కావాలా? నేను ఇన్ని రోజుల నుంచి మాంసాహారం తీసుకోకుండా ఉండి, అంటే అన్నీ తెలిసి కూడా నేను ఇలా పాపం చేశాను, తప్పు చేశాను. ఏవైనా సరే నా తప్పుకు పరిష్కారం హాస్పిటల్ కాదు, మందులు కాదు. నాకు ఈ ధ్యానం ద్వారాగానే నాకు ఈ రోగం తగ్గిపోవాలి అని నిర్ణయించుకొని నాకేమనిపించిందంటే, ఆ కాశీ నాయన అనే ఆయన ఎందుకు ఆయనంటే నాకు అసలు తెలీదు. ఒకసారి ఏం జరిగిందంటే శివరాత్రి రోజు వీళ్ళంతా మనం కాశీ నాయన ఆశ్రమానికి వెళ్ళాలి, అక్కడికి పత్రిజీ సార్ వస్తున్నారు, ఆయన మాటలు వినాల్సిందే, అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందని పిలిచారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఏమైనా సరే వెళ్ళాలి అక్కడికి. అదే ఫస్ట్ టైం నేను ఆయన్ని చూడటం, పత్రిజీ సార్ని. వెళ్ళాను, అక్కడ ఆ రాత్రి ధ్యానం చేసుకోవటం జరిగింది. ఆ రోజు విన్నానన్నమాట కాశీనాయన పేరు, కాశీనాయన ఆశ్రమము అనే పేరు. అంతకుముందు ఎప్పుడు నేను ఆయన పేరు కూడా వినలేదు. కానీ రాత్రి ఆ యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటే నాకే మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నానన్నమాట. జీవితంలో ఇంకెప్పుడు మాంసాహారం చేయకూడదు, తినకూడదు. నేను కాశీనాయన సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నా మనసుకు అలా ప్రతిజ్ఞ చేపించిందనమాట నా మనసు అని అలా ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇదే ఈ ఇన్సిడెంట్ గురించి ఈ ఛానల్ వాళ్ళు మా ఊరికి వస్తే బాగుండు, నేను అందరికీ ఇది చెప్పుకోవాలి, అందరూ తెలుసుకోవాలి అని నేను రాత్రి అలా సంకల్పించుకొని నేను ధ్యానం చేసుకుంటా నిద్రలోకి వెళ్ళిపోయా. నిద్ర లేసేసరికి ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది నిజంగా నా ధ్యాన శక్తి. నిన్న అసలు ఎవరు పలకరించినా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను అనమాట ఎవరితోటి. అలా మీరు ఈ శ్రీను వచ్చి ఈరోజు ఛానల్ వాళ్ళు మన ఊరికి వస్తున్నారు, మీరు రండి మేడం గారు అక్కడికి అని చెప్తే అసలు నాలో ఆనందం ఎంత ఉప్పొంగిపోయిందో. అసలు ఇదేంది రాత్రి నేను అనుకోవటం ఏంటి, ఈరోజు తెల్లారేసరికి వీళ్ళు మన ఊరికి రావటం ఏంటి అని నాకు అది నిజంగా మీరు నమ్ముతారో లేదో కానీ నాకు మాత్రం అలా జరిగిందనమాట రాత్రి. ఈ మాటలు అందరికీ చెప్పాలి, అందరూ వినాలి అనుకుంటా పడుకున్నాను. అలాగే చెప్పగలుగుతున్నందుకు నాకు ఎంత ఆనందంగానో ఉంది.